ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. యెషయా గ్రంథము 43 అధ్యాయం మొదటి వచనం. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భయపడకము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను పిలిచిన తర్వాత, దేవుని నువ్వు విశ్వసించిన తర్వాత, దేవుని మీద ఆధారపడిన తర్వాత, దేవుని ఎప్పుడైతే నువ్వు స్తుతించడం ప్రారంభించావో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ బ్రతుకు తెరువులో కొన్ని సంఘటనలు భయాన్ని లేదా భయభ్రాంతులు చేసిన పరిస్థితులుగా, బలహీనమైన పరిస్థితుల్లో నా భవిష్యత్తు ఏమవుతుందేమో, లేదా నా జీవితం ఏంటి, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా ఆర్థిక పరిస్థితులు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అన్న ఒక భయము నీ జీవితంలో కలుగుతూ ఉంటుంది. దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావు. నీలో భయాలు కలిగినప్పుడు మన స్వభావం అలాంటి పరిస్థితుల్లో బలహీనపరచబడింది. అప్పుడు మళ్ళా దేవునికి వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 43 అధ్యాయం మొదటి వచనంలో, భయపడొద్దు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. మన యొక్క జీవితంలో కూడా కొన్ని పేర్లు మాత్రమే మనకు గుర్తుంటాయి. ప్రతి ఒక్కరి పేరు గుర్తుండదు. కానీ దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు, ఎవరినైతే ఆయన పిలిచాడో వారి ప్రతి పేరు కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన గుర్తుంచుకుంటున్నాడు. ఎవరిని విడిచిపెట్టలేదు. ఆయన సృజించిన ప్రతి ఒక్కరిని, ఆయన పిలిచిన ప్రతి ఒక్కరిని భయపడొద్దని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే భయపడుతున్నారో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను ఆయన నడిపించబోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఎన్నికలో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. మహోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, నిరంతరం స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ఈ దినమంతా కూడా నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆరాధన విశ్రాంతి దినంలో నైనా మరి పరిశుద్ధ ఆరాధన దినంలో మేమందరం దేవాలయంకి వెళ్ళడానికి కృప చూపించాం. యెషయా గ్రంథం 43 అధ్యాయం మొదటి వచనం ప్రకారం, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ప్రార్థన విజ్ఞాపనం చేస్తాను. ఈ దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నేను మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని విజ్ఞాపన మరియు ప్రార్థన చేస్తాం. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ మీరే సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా కుటుంబాలను బలపరచమని ప్రార్థన చేయాలి. భయపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నడిపించమని మేము ఆ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన. ఈ దినమంతా కూడా మీ దీవెనలు, మీ సహాయం, మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కృప, మీ భావం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. ఈ యొక్క పరిశుద్ధాత్మ నడిపించి దయచేసి దినదీములతో నింపమని, పుట్టినరోజులు, వివాహ దినాలు, ఆరాధనలు అన్నింటిలో కూడా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.